హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొటీన్ మీకు వీడియో అప్లోడ్ చేశాను. అది మొన్న నేను చేసింది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాను. ఈరోజు నేను మా ఇంట్లో సాటర్డే రొటీన్ చూపించిపోతున్నాను. సో నేను మా ఇంటికి వచ్చేసి 2 days అవుతుంది, కానీ ఎటువంటి క్లీనింగ్ చేయలేదు ఇల్లు. సో ఈరోజు మొత్తం నీట్గా క్లీనింగ్ చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, తర్వాత ఈ మొత్తం ఇవన్నీ సర్దేసిన తర్వాత వెజల్స్ అవన్నీ ఉంటే తోమేసుకున్నానండి. దాని తర్వాత ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను ఈరోజు ఆలు టమాటో కర్రీ చేశాను. సో ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేశాను. దాని తర్వాత ఆలు అంతా పీల్ చేసేసానండి. నేను ఒక కింద టిష్యూ పేపర్ వేసుకున్నాను. సో మనం ఏమన్నా ఈ వేస్ట్ అంతా అలా దాంట్లో వేసేసుకొని ఈజీగా త్రో చేసుకోవడానికి బాగుంటుంది. సో ఆలు అంతా పీల్ చేసేసుకుని సో 1 by 1 అన్నీ కట్ చేసేసుకున్నాను నీట్గా. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను, లేదంటే మన ఆలు వాటర్లో వేయకపోతే బ్లాక్ అయిపోతుంది కదండి. సో వాటర్ అది ప్లెయిన్ వాటర్ అండి, ఎటువంటి ఉప్పు కానీ ఏమీ వేయలేదు, జస్ట్ నార్మల్ వాటర్. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఆలుగడ్డ టమాటా కుక్కర్లో వండుతాను. సో కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకున్నాను. అమూల్ బటర్ తీసుకున్నాను. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి ఫస్ట్. దాని తర్వాత అది ఆనియన్స్ అన్నది బ్రౌన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది నేను క్లిప్ యాడ్ చేయలేదు. దాని తర్వాత టమాటోస్ వేసాను. సో టొమాటోస్ ఒక 5 minutes మగ్గిన తర్వాత ఆలుగడ్డలు వేసానండి. సో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసాను. వేసి ఒక 10 minutes మగ్గ పెట్టాను. దాని తర్వాత మనం కారం వేసాను. సో నాకు ఇలా చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుందని ఇలా చేస్తాను. దాని తర్వాత ఒక 1.5 cup వాటర్ వేసాను. వేసి విజిల్ పెట్టేశానండి. 3 whistles వచ్చేదాకా వెయిట్ చేశాను, అంతే. పక్కన నేను టమాటో చారు పెట్టుకున్నాను, అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ నేను టమాటోస్ కట్ చేసేసుకున్నాను. టమాటో పైన ఉన్నదంతా తీసేస్తున్నాను. అది మనకి హెల్త్కి మంచిది కాదు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో అది తీసేసాను. దాని తర్వాత కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ ఆనియన్ వేసానండి.
దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కల్లుప్పు వేసాను. అలాగే కొత్తిమీర కూడా వేసాను. మెయిన్ ఈ టమాటా చారులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమాటో మెయిన్ ముఖ్యం అండి. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా కారం వేసాను. నేను పచ్చిమిర్చి వేయలేదు, అందుకోసం కారం వేసాను. వేసి జస్ట్ మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అది మరిగిన తర్వాత తాలింపు వేసానండి. సో ప్రిపేర్ అయిపోయింది, చారు ప్రిపేర్ అయిపోయింది. దాని తర్వాత ఆలు టమాటో కూడా అయిపోయి వచ్చింది. విజిల్ తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్మాల్ ఫ్లేమ్లో పెట్టి ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన శారీ ఆర్గనైజింగ్ బ్యాగ్స్ వచ్చాయి. సో అవి మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేయగానే మనకి వాళ్ళ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్గా ఇచ్చారు. ఇదండి వాళ్ళ పాంప్లెట్. సో దాని తర్వాత నేను ఇదేంటంటే 3 బ్యాగ్స్ అండి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 309 రూపీస్ పడ్డదండి. సో ఇది ఎలా ఉంటుందంటే మన 6 శారీస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి పైన ట్రాన్స్పరెంట్ కింద ఇచ్చారు. ఇది జిప్ ఉంటుందండి, దీనికి జిప్తో ఓపెన్ చేయాలి. మనకి ట్రావెలింగ్కి బాగా యూజ్ అవుతుంది ఇది. సో మనం ఇలా ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. సో మనం దగ్గర 6 శారీస్ పెట్టుకోవచ్చు. మనకి మెస్సీగా కూడా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి లేడీస్కి. సో శారీస్ అనే కాదు, ఎటువంటి డ్రెస్సెస్ అయినా, క్లాతింగ్ ఎటువంటిది యూస్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఈ 3 తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. ఇదండి ఈరోజు నా వీడియో. ఒకవేళ కానీ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.